రెడ్డి గారు నేను స్వయంగా కిషన్ రెడ్డి గారికి కాల్ చేయడం జరిగింది. బీజేపీ అధ్యక్షుడు అండ్ అలాగే మన యూనియన్ మినిస్టర్. సో కిషన్ రెడ్డి గారికి కాల్ చేయడం జరిగింది. సో సెంట్రల్ నుంచి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో సో వాటన్నిటిని కూడా మరలించండి. అంటే ఒక హెల్దీ పాలిటిక్స్ అయితే కనబడతా ఉంది. అంటే పార్టీలకు అతీతంగా నిన్న కూడా ముఖ్యంగా మన స్పీకర్ని ఎన్నుకోవడం జరిగింది. ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్. బీజేపీ వాళ్ళు కనబడలేదు, బట్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ వాళ్ళైతే కనబడ్డారు. నిన్న రేవంత్ రెడ్డి అండ్ అలాగే కేటీఆర్, రేవంత్ రెడ్డి ప్లస్ కేటీఆర్ ఇద్దరు కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్నట్టు కూడా మనం ఆ దృశ్యాలు నిన్న చూసినాము. అండ్ అదే రకంగా ఎన్నో వీడియోస్ అంటే ఒకరినొకరు ఆలింగనాలు కావచ్చు, మాట్లాడుకోవడాలు, నవ్వుకుంటూ కామెడీలు చేసుకోవడాలు. అండ్ అలాగే ఇద్దరు ఐటీ మినిస్టర్స్, ఒకటేమో మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ అండ్ అలాగే ఇప్పుడున్నటువంటి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. సో అసెంబ్లీ ఆవరణలో ఇద్దరు కూడా కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. నాకు మంచి మిత్రుడన్నా అని చెప్పి కేటీఆర్ మాట్లాడడం. సో ఒక హెల్దీ పాలిటిక్స్ అయితే మరి కొత్త ఆద్యం పోసుకుంటుంది తెలంగాణలో. అంటే కలిసిమెలిసి ఉంటున్నారు అని మాత్రం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళడం సరే, హాస్పిటల్ కంటే అది బాధ్యత, ఖచ్చితంగా వెళ్ళాలి. కానీ దాని తర్వాత కూడా వీళ్ళందరూ చాలా హెల్దీగా ఒక మంచిగా ఆహ్వానించుకుంటున్నారు. గత ప్రభుత్వంలో అయితే అది లేదు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులకి మాట్లాడే స్పేస్ కానీ లేకపోతే క్వశ్చన్ చేసే ఒక ఇది కానీ లేకుండా చేశారు. సో ఇప్పుడు అంటే మనకి కొత్త ప్రభుత్వం ఏర్పడి ఒక 3-4 రోజులే కావస్తున్నప్పటికీ అనేక రకాలైనటువంటి డౌట్లు ఉన్నాయి. అంటే రేవంత్ రెడ్డి లాస్ట్ వరకు ఇట్లనే ఉంటాడా, లేకపోతే మళ్ళీ మారిపోతాడా, కొత్త మురిపంగానే రేవంత్ రెడ్డి గారు పరిమితం అయిపోయినారు, అంటే కొత్త మురిపంగానే ఇట్లా చేస్తుండా, లేకపోతే మళ్ళీ ఏమన్నా చేంజెస్ వస్తాయా. సో రకరకాల ట్రోల్స్ అయితే వస్తున్నప్పటికీ ఆయనదైన స్టైల్లో, అంటే రేవంత్ రెడ్డి గారి స్టైల్లో ఆయన వర్క్ ఆయన చేసుకుంటూ మరి వెళ్ళిపోతూ ఉన్నారు. బట్ ముందు ముందు కూడా అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఉంటే బాగుంటుంది. బట్ ఇక్కడ మాత్రం ట్రోల్ చేస్తూ ఉన్నారు.